ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు కోయంబత్తూరులో జరిగే రైతుల సదస్సులో పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ పర్యటనపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ నవంబర్ 19న పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం కోసం ఆంధ్రప్రదేశ్లోని నా సోదర సోదరీమణుల వద్దకు వెళ్లాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నారు. సత్యసాయి బాబా సమాజ సేవను అలానే ఆధ్యాత్మిక చైతన్యాన్ని గుర్తు చేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని బుధవారం ఉదయం 10 గంటలకు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకొని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని సందర్శించి నివాళులర్పిస్తారు. అనంతరం 10 గంటల 30 నిమిషాలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా గౌరవార్థం ఒక స్మారక నాణ్యం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ప్రధాని మోడీ తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు 2025ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా పీఎం కిసాన్ పథకం 21వ విడత కింద 18,000 రూపాయల కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి సుమారు 50,000 మంది రైతులు, నిపుణులు పాల్గొనున్నారు.